ఏంట్రా బాబాయ్. ఏ చంద్ర ఇలా ఇది ఇంతవరకు ఒక్క రోజు కూడా దాన్ని వదిలిపెట్టి ఉండలేదురా. ఇప్పుడు వదిలిపెట్టి వెళ్ళిపోతుందంటే రేయ్, మీ ఇంట్లో దానికి మీ అందరూ లేని లోటు మీరే తెచ్చాలరా. రే వీడే అనుకుంటే నువ్వు కూడా ఏమిట్రా ఏదో పరాయి ఇంటికి పంపిస్తున్నట్టు. రే నీకు కావలసిన రోజులు ఉంచుకుని పంపు. అప్పటికి వదలలేకపోతే నా కొడుకునే ఇల్లరికి పంపిస్తాను, సరేనా? ఊరుకో బాబాయ్. బయలుదేరామా? రేపంతా వ్రతానికి వస్తున్నారు కదా? లేదండి, ఎల్లుండే వెళ్ళిపోతున్నాం. అదేమిటి మా ఇంటికి రాకుండా వెళ్ళిపోతారా? ఏమిట్రా అల్లుడు వెళ్ళిపోతానంటున్నాడు. ఎరా బాబాయ్ బాబాయ్ ఇప్పటికే ఆలస్యమైంది. బావకి హాస్పిటల్లో పని ఉంది. సరే మళ్ళీ ఎప్పుడు వస్తున్నారు? Thank you, bye. Sorry. Please take your seats. Please. Sorry for the break. Telugu jati manadi. Please take your seats. Ninduga velugu jati manadi. Ta 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 ta. Hey, మందు పెట్టుకోవద్దు. Hey, what's the problem? ఓకే. Hi. పవన్, నువ్వేంట్రా ఇక్కడ? ఏమైంది? Thank you. కుక్కలు సావిత్రి 10 వెంటపడ్డాయి. బంగారం లాంటి సూటు పాడైపోయింది చూడు. నీకెన్నిసార్లు చెప్పానురా, సూట్ వేసుకోకు, ఎవరితో ఎత్తుకొచ్చినట్టుంటుందని. సర్లే, నువ్వు వెళ్ళి స్నానం చేసిరా. ఎవరతా? వీళ్ళు ఆశీర్వదించండి. ఏంటి పెద్దోళ్ళకి దండం పెట్టినట్టు పెడుతున్నావు? చేయకండి ఇవ్వు. ముందు స్నానం చేసిరా. ఇటు కాదు అటు. ఏంటిది కార్తీక్? కార్తీక్ ఎవరు? నువ్వెప్పుడొచ్చావు? కార్తీక్ ఎవరు? నేనే. ఓ. అన్నయ్య! ఏంటి మీ ఇద్దరు ఆల్రెడీ ఫ్రెండ్సా? కాదు, పరిచయస్తున్నాం. ఇప్పుడు ఫ్రెండ్స్ అవ్వాలి. That's true. ఓకే, పవన్ ఈస్ కార్తీక్, మై కజిన్స్ హస్బెండ్, అండ్ హీ ఈస్ పవన్, మై స్వీట్ స్టూపిడ్ ఫ్రెండ్. భాను, ప్రసాదం. హాయ్. మీరు నాతో ఫ్రెండ్షిప్ చేయాలంటే ఒక మాట ఇవ్వాలి. ఏంటది? మీరు ఎప్పుడు నాతో అబద్ధాలు ఆడకూడదు. ఓకే, అలాగే. ఇప్పుడు మీ మనసులో నా గురించి ఏమనుకుంటున్నారు? వీడెవడు క్రాక్ అనుకుంటున్నాను. Nice boss. Always you must be like this. అది సరే గానీ నువ్వు ఇట్రా. ఏంటి బాను నేను ఇంకా ఫ్రెండ్ అంటుంది? ఫుల్ టెన్షన్ బాస్. చిన్నప్పటి నుంచి కలిసి తిరిగిన అమ్మాయితో సడన్ గా వెళ్లి ఐ లవ్ యూ చెప్పాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. అలా అని వదిలేస్తే ఇంకా ఇబ్బంది పడతావు. అందుకే సావిత్రిని ఆ విషయం అడగమని చెప్పాను. సావిత్రి ఎవరు? మా అత్త, భాను వాళ్ళ మదర్. ఓ, మా అమ్మ సావిత్రి క్లోజ్ ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి మా అమ్మ తన్ని సావిత్రి సావిత్రి అని పిలిచేది. నాకు కూడా సావిత్రి సావిత్రి అని అలవాటైంది. నీ మంచి కోసం చెప్తున్నాను, ఈ కాలం అమ్మాయిని నమ్మద్దు. వెంటనే వెళ్ళి బానుకి చెప్పి. షారుఖ్ హాయ్. పవన్, బాను దగ్గరికి వెళ్ళు. వేస్తాను. అనయ్య, మళ్ళీ న్యూజిలాండ్ లో కలుస్తాను. దేనికి? అదేంటనే అలా అంటావు? ఎలాగో మా మామయ్య ఆస్తులు సెటిల్ చేయడానికి న్యూజిలాండ్ వస్తున్నాను. అప్పుడు నిన్ను కలిస్తే బాను ఎలా ఒప్పించాలో సలహాలు ఇస్తావని. అంటే అప్పటి వరకు ఐ లవ్ యూ చెప్పవా? గో మ్యాన్. షారుఖ్ బాయ్. ఏయ్, త్వరగా వెళ్ళకపోతే డేంజర్. వెళ్ళు. రారా. భాను ప్లీజ్ ఇలా కూర్చో. నాకు చెప్పా, ఏంటి నువ్వు ఎలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? సడన్ గా ఈ క్వశ్చన్ ఏంటి? ప్లీజ్. అందంగా ఉండక్కర్లేదు, డబ్బు లేకపోయినా ఓకే, కానీ
నేనంటే చాలా కేరింగ్ గా ఉండాలి. అలా అని ఆర్టిఫిషియల్ గా ప్రేమ చూపకూడదు. మరెలా? నాకు ఆకలేస్తుంది అన్నాను అనుకో, ఏ మెక్డానల్డ్ కో పరిగెత్తి తీసుకురావటమే కాక ప్రేమగా ఇలా నోట్లో పెట్టాలి. నాకు దగ్గు వచ్చిందనుకో, ఇలా ప్రేమగా తట్టాలి. ఇలా ఫార్మల్ గా నాప్కిన్స్ కోసం చూడకుండా స్వతంత్రంగా నా చున్నీతో తుడుచుకోవాలి. భాను, నీకు విషయం చెప్పనా? ఏంటది? నీకు కొంచెం స్క్రూ లూజ్ అయింది. యూ monkey! ఈ రోజు కృష్ణాష్టమం అని చెప్పారు. మన గురించి స్పెషల్ అట్రాక్షన్స్ ఏమి లేవా? జస్ట్ యావరేజ్ గా తయారు ఇచ్చారు. ఎందుకు ఏంటి నీకు డాన్స్ అంటే అంత ఇష్టమా? అలాగని చెప్తే నేను రోజు చేసి చూపించేవాడిగా. అతను మైకేల్ జాక్సన్. అయితే ఏంటమ్మా, మనకు తెలిసి ప్రపంచంలో ముగ్గురు భయంకరమైన డాన్సర్లు ఉన్నారు. ఒకళ్ళు జ్యోతిలక్ష్మి, 2 జయమాలి, 3 సేల్ స్మిత. డాన్స్ గురించి వారికి బాగా తెలుసు. తెలుసు కాదు, అబ్బో వచ్చు. యు వాంట్ టు సీ? యా. నారెడ్డి బతుకు నటన, ఈశ్వరెడ్డి బతుకు ఘటన. భరతనాట్యం. I am a disco dancer. ఏ డిస్కో షాక్ తిన్నారా గురువా అని చెప్పి కాళ్ళ మీద పడి మొత్తం నేర్చేసుకోవాలందా? కుదరదు. ఓకే 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 ఓకే. మీకు బల్బ్ పెట్టవచ్చా? పెట్టండి. ఎస్. మీకు ట్యాప్ తిప్పవచ్చా? వచ్చు. తిప్పండి. వావ్. మీకు సిగరెట్ ఆర్పడం వచ్చా? ఆర్పండి. పర్ఫెక్ట్. 3 కలిపి చేయండి. దిస్ ఈస్ డాన్స్, బట్ వెరీ బ్యాడ్ డాన్స్. నీ బాడీలో రిథం లేదు, ఎవ్వడం ఏం చేయలేం. సాయంత్రం కలుస్తానే. ఇప్పుడే వస్తాను. మీరు నా మొహం చూడడానికి కూడా ఇష్టపడలేదని నాకు తెలుసు. కానీ వెళ్ళబోయే ముందు మీకు విషయం చెప్పాలని వచ్చాను. నన్ను క్షమించండి, తప్పు నాదే. ఈ విషయం ఇక్కడికి వచ్చాకే తెలిసింది. ఒక మంచి ఫ్యామిలీ నుంచి వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా ఒక అమ్మాయిని తీసుకెళ్తే వాళ్ళు ఎంత బాధపడతారో నాకు ఇప్పుడు అర్థమైంది. అప్పట్లో నాకేంటి తక్కువ, నెలకు 2 లక్షలు సంపాదిస్తానే తప్ప ఆ ఇంట్లో వాళ్ళు ఏం ఫీల్ అవుతారో ఒక క్షణం కూడా ఆలోచించలేదు. తప్పు తెలుసుకున్నా సర్దుకోలేని పరిస్థితి నాది. పద్దు మీకు దూరం అయిందని మీరెంత బాధపడుతున్నారో ఆ బాధ నేను పడుతున్నాను. అందరితో పైకి సంతోషంగా ఉంటున్నా నేను. ఐఎమ్ సారీ. ఇంకెప్పుడు వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. లేట్ అయిందా? అవును, బాను ఎక్కడ? ఏం చెప్పమంటావు బాస్, ఈ ఆడవాళ్ళ మూడ్స్ ఎప్పుడు ఎలా మారుతాయో తెలీదు. మన పాలిటిక్స్ లాగా. తనే గిఫ్ట్స్ కొందామంది, తీరా కొన్నాక నేను రాను, నువ్వే వెళ్ళి ఇచ్చేయండి. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, భాను బాగా మిస్ అవుతుంది మన లక్కీని. ఐ కెన్ అండర్స్టాండ్.
హలో వాట్ హ్యాపెండ్? ఏమైంది? హింసరాజ్ వచ్చాడు. వాడెందుకు వచ్చాడు? ఈ కంపెనీకి ఎండీని కాబట్టి నేను వచ్చి 2 hours అయిందయ్యా. ఇంత లేట్ గానే రావటం ఆఫీస్ 10ంటిగా సార్. అంటే ఎండి వచ్చాడని తెలిసి కూడా రావా? మీరు వస్తారని మాకు తెలియాలి కదా సార్. తెలుసుకోవాలయ్యా. ఆర్కిటెక్ట్ అంటే ఏదో వాళ్ళు పిచ్చికి తలిగిస్తే సరిపోదు. కంపెనీ పొద్దున్నే మేడం బదులు వీడేంటి? కార్తీక్, వస్తున్నా. నువ్వు వేసిన డిజైన్స్ నన్ను చూడమంది, ఒకసారి చూపించు. ఇంకా పూర్తవలేదు సార్. అవదయ్యా, ఇండియన్ కదా, టైంకి ఏది అవదు. వేస్ట్ ఫెలోస్. నువ్వు ఇండియన్వే కదా. ఏంటిది? ప్లాన్ సార్. జోకా? ఇది ఏంటి? స్విమ్మింగ్ పూల్. మరి నీళ్ళేవి? ఇది జోక్ అండి. ఇది బేస్మెంట్, ఇది కార్ పార్కింగ్ ఏరియా, ఇవి అపార్ట్మెంట్స్, ఇది స్విమ్మింగ్ పూల్. స్విమ్మింగ్ పూల్ పైన ఎందుకయ్యా? అన్ని నీళ్లు అంత ఎత్తెక్కాలంటే ఎంత కరెంటు దండగా. కింద ఫ్లోర్ లో పెట్టి చడయా. కింద పిల్లర్స్ అడ్డం వస్తాయండి. పిల్లర్స్ అడ్డు వస్తే తీసేవయ్యా. పిల్లర్స్ లేకపోతే బిల్డింగ్ కూలిపోతుంది. నిజం సార్. పిల్లర్స్ లేకుండా బిల్డింగ్ కట్టే పద్ధతి ఇంకా ఎవరు కనిపెట్టలేదు. నువ్వు కనిపెట్టు. లక్షల లక్షల జీతాలు తీసుకుంటే సరిపోతుంది అనుకున్నావా? మేడం రారా సార్? ఏ నేను వస్తే ఇబ్బందా? లేక నేను ఇచ్చే క్వశ్చన్కి సమాధానం చెప్పడానికి ఇబ్బంది పడిపోతున్నావా? అవును సార్. ఎందుకయ్యా నేనంటే భయపడిపోతారు? ఏం లేదయ్యా, వీకెండ్ లో మా అబ్బాయి పెళ్లి కదా, మేడం మా పెళ్లి పనిలో బిజీగా ఉండి నన్ను వెళ్ళమంది. ఎనివే మీరంతా వస్తున్నారు కదా. వర్క్ బిజీ సార్, కష్టం. అంటే ఎండి కొడుకు పెళ్లికి కూడా రావా? ఓవర్ యాక్షన్. వస్తాను సార్. మళ్ళీ భయపడిపోయారు.